నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. శివరాత్రి పర్వదినానికి తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలు అంగరంగ వైభవంగా సర్వాంగ సుందరాంగంగా ముస్తాబయ్యాయి. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి పర్వదినానికి ఘనంగా ముస్తాబైంది. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చలవ పందిళ్లు, మంచినీటి సౌకర్యం, క్యూ లైన్లు, వైద్య రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉస్నాబాద్ నుండి పొట్లపల్లికి చేరుకోవడానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఉస్నాబాద్ నుండి పొట్లపల్లి వరకు డబుల్ రోడ్డు కూడా పూర్తయి సౌకర్యవంత ప్రయాణంగా విరాజిల్లుతుంది. ఒక పొద్దులు జాగారాలు ఉండే భక్తులకు 20 క్వింటాల కందగడ్డ ప్రసాదాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అందిస్తున్నట్లు, అదేవిధంగా ఆలయానికి వచ్చే భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ అందిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్లు పొట్లపల్లికి విచ్చేసి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. శివరాత్రి ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రత్యేక సిబ్బందిని కల్పిస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. బుధవారం రోజు మహాశివరాత్రి జాతర సందర్భంగా ఇట్టి జాతర ప్రత్యేకమైన మన శివరాత్రి రోజు స్వామివారికి అభిషేకాలు జరుగును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి. ఇట్టి శివరాత్రి జాతరకు విచ్చేసే భక్తులు ఇది స్వయంభూ రాజేశ్వర స్వామి క్షేత్రము, పొట్లపల్లి, ఉస్నాబాద్ మండలము, ఉస్నాబాద్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా. ఇట్టి సిద్దిపేట నుండి బస్ సౌకర్యము, మరియు హన్మకొండ, కరీంనగర్ నుండి ఉస్నాబాద్ నుండి బస్ సౌకర్యం కలదు. ఈ శివరాత్రి జాతరకు ఇచ్చేసే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు, సలవ పందిలు అయిపోయింది, మంచినీటి సౌకర్యము, మజ్జిగ, పండ్లు, వైద్య శిబిరమైన, రెవెన్యూ వాళ్ళు, రోడ్డు ఇవన్నీ కల్పిస్తున్నారు. బుధవారం రోజు మహాశివరాత్రి జాతర సందర్భంగా ఇట్టి జాతర ప్రత్యేకమైన మన శివరాత్రి రోజు స్వామివారికి అభిషేకాలు జరుగును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి. ఇటు శివరాత్రి జాతరకు విచ్చేసే భక్తులు ఇది స్వయంభూ రాజేశ్వర స్వామి క్షేత్రము, పొట్లపల్లి, ఉస్నాబాద్ మండలము, ఉస్నాబాద్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా.
ఇట్టి సిద్దిపేట నుండి బస్ సౌకర్యము మరియు హన్మకొండ కరీంనగర్ నుండి హుస్నాబాద్ నుండి బస్ సౌకర్యం కలదు. ఈ శివరాత్రి జాతరకు ఇచ్చేసే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు, సలవ పందిలు అయిపోయింది, మంచినీటి సౌకర్యము, మజ్జిగ, పండ్లు, వైద్య శిబిరమైన రెవెన్యూ వాళ్ళు, రోడ్డు ఇవన్నీ కల్పిస్తున్నారు. వాగర్థ ఇవ సంవృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే వేద పితరవు వల్లే పార్వతీ పరమేశ్వరుడు. ఒక చెంబెడు నీళ్లు పోయగానే మనకు వరాలిచ్చేటువంటి దేవుడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామిగా కొట్లపల్లి గ్రామం, హుస్నాబాద్ మండలం, జిల్లా సిద్దిపేట యందు 1996 సంవత్సరం లోపల శ్రావణ మాస శివరాత్రి రోజున భూమిలో నుండి వెలువడడం జరిగింది. ఈ స్వామివారికి ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మసూత్రం కలిగి ఉండడం. ఇటువంటి బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉన్నటువంటి స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకున్నా కానీ, ఒక్కసారి పూజ చేసినా కానీ 1 సార్లు పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. ఈ స్వామివారు గ్రామం లోపల చిలివేరు పోచయ్య అనేటువంటి ఒక కుమ్మరి వారి ఇంటి పునాదుల లోపల భూగర్భం నుండి వెలువడడం జరిగింది. 96 నుండి 2006 వరకు ఊరి రేణుకానది తీరాన స్థలం తీసుకొని 3 ఎకరాల స్థలంలో ఈ భవ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణం రాజ నిర్మాణం కాబట్టి ఆలయం నిర్మించడానికి 10 సంవత్సరాల కాలం పట్టింది. అప్పటి నుండి దేవుడు వెళ్ళినప్పటి నుండి కూడా భక్తులు లక్షలాదిగా వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. ఉడుపులు కట్టడం కానీ, ఇక్కడ తోడెముక్కలు కట్టడం కానీ, తర్వాత రుద్రాభిషేకము, వాహన పూజలు, నిత్యార్చనలు అన్నీ వైభవంగా జరుగుతాయి. ప్రతి సోమవారము, తర్వాత శ్రావణ మాసము, కార్తీక మాసము, మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా జరుగుతాయి. మహాశివరాత్రి రోజున సుమారు 1 లక్ష మంది జనం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా 1 లక్ష మంది వచ్చే అవకాశం ఉన్నందున దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలోనే ఆలయం నిర్వహించబడుతున్నది. ప్రస్తుతానికి భక్తులు సేద తీరడానికి వైట్ పెండల్స్ కానీ, దేవాలయానికి లైటింగ్ అరేంజ్మెంట్ కానీ, తర్వాత వచ్చేటువంటి సిబ్బందికి క్యాటరింగ్ కానీ, పూల అలంకరణ కానీ ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా అనేక మంది భక్తులు వచ్చి వారి కోరికలు తీర్చుకుంటారు. సంవత్సరం మన హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, తర్వాత మంత్రులు కానీ ఈ కందగడ్డ ప్రసాదాన్ని ఇక్కడ వితరణ చేస్తారు. అట్లనే మన ఎంపీ గారు బండి సంజయ్ గారు చల్ల ప్యాకెట్లు అందించడం జరుగుతుంది. పొన్నం ప్రభాకర్ గారు ఈ సంవత్సరం 20 క్వింటాల కందగడ్డను భక్తులకు అందజేస్తున్నారు. అట్లనే ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మజ్జిగ ప్యాకెట్లను అందిస్తున్నారు. మణిహాస్ వాటర్ ప్లాంట్ వాళ్ళు వాటర్ అందజేస్తున్నారు. శ్రీరామ్ ఫిక్స్ వాళ్ళు కానీ ఇవన్నీ వాటర్ అందజేస్తున్నారు.